బినామీలపై సునామీలా విరుచుకుపడతామన్న మోదీ సర్కార్ ఆ పని ప్రారంభించింది. భారీ జరిమానాలతో పాటు గరిష్టంగా 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షకు వీలు కల్పించే బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగించడం మొదలుపెట్టింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించిన వారికి ఈ చట్టం కింద నోటీసులు పంపడం ప్రారంభించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల విలువైన 42 ఆస్తులు జప్తు చేసింది. దీనికి సంబంధించి 87 మందికి నోటీసులు పంపినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బడాబాబులు నలుపును తెలుపు చేసుకోవడానికి తమ బంధువులు, స్నేహితులు, ఉద్యోగుల ఖాతాలను వాడుకున్నారు. మీ ఖాతాలు అరువుగా ఇస్తే ఇబ్బందులు తప్పవని ఐటీ శాఖ పదే పదే హెచ్చరించింది. పత్రికలు, ఇతర ప్రసార సాధనాల్లో ప్రకటనలు జారీ చేసింది. దీంతో పాటు ఇతరులు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను తమ పేరిట ఉంచుకున్న వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది. బినామీ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికార బాధ్యత ఐటీ శాఖదే. ఆ శాఖ అధికారులు ఈ చట్టం కింద ఇప్పటికే అనేక మందికి సమన్లు జారీ చేశారు. ఆస్తులు, లావాదేవీలపై వారి వివరణ కోరారు. ఇలా మరికొంతమందికి కూడా సమన్లు సిద్ధమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీ మొత్తంలో డబ్బు జమైన జన్ధన్ బినామీ ఖాతాలు, కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఖాతాలన్నింటినీ ఐటీ సిబ్బంది నిశితంగా పరిశీలిస్తుంది. దశాబ్దాల క్రితమే పార్లమెంటు ఆమోదం పొందిన బినామీ చట్టాన్ని మోదీ సర్కార్ గత ఏడాది నవంబర్ 1న అమలులోకి తెచ్చింది. కమిషన్ బేసిస్లో బ్లాక్ మనీ తమ ఖాతాలో వేసుకున్న వారి లావాదేవీలను బినామీ కిందకే వస్తాయి. పాత కరెన్సీని డిపాజిట్ చేసిన వ్యక్తిని లబ్ధిదారుడుగా, ఖాతా ఉన్న వ్యక్తిని బినామీదారుగా పరిగణిస్తారు. వీరిలో బినామీదారుడికి ఏడాది నుంచి గరిష్టంగా 7 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ చట్టం కింద లావాదేవీ మొత్తాన్ని ఐటీ శాఖ స్వాధీనం చేసుకోవచ్చు. అదే స్థిరాస్తి విషయానికి వస్తే మార్కెట్ విలువలో 25% మొత్తాన్ని జరిమానాగా విధించవచ్చు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 5,343 కోట్ల మేరకు లెక్కకు రాని ఆదాయాన్ని ఐటీ శాఖ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు నుంచి వాటిని డిపాజిట్ చేసేందుకు గడువు ముగిసేదాకా ఎన్ని ఖాతాల్లో 2.5 లక్షల కంటే అధికంగా డిపాజిట్ అయ్యాయి, ఒకే వ్యక్తికి సంబంధించిన వేర్వేరు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా, ఆ ఖాతాదారుల ఆర్థిక నేపథ్యం ఏమిటి, ఆ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయా, ఇవన్నీ సమగ్రంగా విశ్లేషించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ బాధ్యతలను 2 ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ఐటీ శాఖ నిర్ణయించుకుంది. దీనిపై సోమవారం టెండర్లు ఆహ్వానించింది. ఒక అంచనా ప్రకారం సుమారు 30 లక్షల నుంచి 40 లక్షల ఖాతాలను విశ్లేషించాల్సి ఉంటుంది. నోట్ల రద్దుకు ఆ ఖాతాలో జరిగిన లావాదేవీలను కూడా పరిశీలిస్తారు. ఈ మొత్తం సమాచారాన్ని విశ్లేషించి అనుమానాస్పద లావాదేవీల నివేదిక ఆర్థిక నిఘా విభాగంకు సమర్పిస్తారు. మొత్తంగా 2 లక్షల ఖాతాల్లో అనుమానాస్పద వ్యవహారాలు జరిగి ఉంటాయని ఒక అంచనా.